అలానే మిస్సెస్ తగ్ లైఫ్ రిలీజ్ అయింది. ఇప్పుడు అమెరికా నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది. ఇంకా మన దేశంలో ఆ సినిమా యొక్క టాక్ ఏంటి అనేది ఇంకా బయట రావట్లేదు. కాకపోతే ఆ సినిమా మీద హై హోప్స్ ఉన్నాయి చాలా మందికి కూడా. కారణం దాదాపు 38 సంవత్సరాల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా. త్రిష ఉంది, అలాగే విజయ్ కూడా ఉన్నారు. సో వీళ్ళంతా కాంబినేషన్, నాజర్ ఉన్నారు, కాస్టింగ్ కాంబినేషన్ ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఈ సినిమా మీద సహజంగానే హై హోప్స్ ఉన్నాయి. కాకపోతే కర్ణాటకలో మాత్రం రిలీజ్ కాలేదు. కర్ణాటకలో ఇప్పటికి కూడా వివాదం కొనసాగుతుంది. ఈ వివాదం కాస్త ఇప్పుడు ఎటు టర్న్ అయిపోయిందంటే సోషల్ మీడియాలో ఐయామ్ విత్ కమల్ హాసన్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ఒక పెద్ద యుద్ధాన్నే చేస్తూ ఉన్నారు తమిళనాడుకు సంబంధించినటువంటి యూత్. కర్ణాటక తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖండిస్తూ ఉన్నారు. కమల్ హాసన్ మాత్రం కర్ణాటక హైకోర్టు చెప్పినప్పటికీ కూడా సారీ చెప్పడానికి ఆయన అంగీకరించట్లేదు, నో అని చెప్పేశారు. దీంతో కర్ణాటకలో ఆ సినిమా రిలీజ్ కాలేదు. దాని కారణంగా 15 నుంచి 20 కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఆ నష్టాన్ని పూడ్చడానికి ఇప్పుడు తమిళనాడులో ఉండేటువంటి యూత్ ముందుకు వచ్చారు. ఐయామ్ విత్ కమల్ హాసన్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ఒక్కొక్కళ్ళు 4 సార్లు అయిన ఆ సినిమా చూసి కర్ణాటక రాష్ట్రం కలిగించినటువంటి నష్టాన్ని పూడ్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేసి ఐయామ్ విత్ కమల్ హాసన్ అని దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు తమిళనాడు యూత్. సాధారణంగా తమిళనాడుకి అలాగే కర్ణాటకకి మధ్యలో కావేరీ వారు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఈ కావేరీ జలాలకు సంబంధించిన వివాదం వచ్చినప్పుడు బస్సులు తగలబెట్టిన రోజులు ఉన్నాయి. అలాగే జనం ఒకరి మీద ఒకళ్ళు పోటీ పడి రాళ్లు విసురుకున్నటువంటి రోజులు ఉన్నాయి. ఉద్రిక్తమైనటువంటి వాతావరణం 2 రాష్ట్రాల మధ్య ఉండేది. తరచూ ఆ వివాదం వస్తూ ఉంటుంది. ఆ 2 రాష్ట్రాల సరిహద్దులను మూసివేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దానికంటే ఇప్పుడు మిన్నగా ఈ తగ్ లైఫ్ సినిమాకు సంబంధించినటువంటి వారు సోషల్ మీడియాలో జరుగుతుంది. ఫిజికల్గా మనకు కనిపించట్లేదు కానీ భౌగోళికంగా సరిహద్దుల్లో తమిళనాడు యూత్కి అలాగే కర్ణాటకలో ఉండేటువంటి సినిమా ఇండస్ట్రీకి మధ్య ఇప్పుడు తగ్ లైఫ్ వారు ప్రారంభమైంది. ఇది ఎటువైపు దారితీస్తుంది అనే దాని మీద ఇప్పుడు నిఘా వర్గాలు కన్నేసి ఉంచాయి. దానికి కారణం ఏంటంటే సున్నితమైనటువంటి అంశం. ఈ 2 రాష్ట్రాల మధ్య మొదటి నుంచి కూడా కావేరీ జలాల వివాదంతో పాటు ఈ సినిమా వివాదాలు కూడా తరచూ జరుగుతూ ఉంటాయి. రజనీకాంత్కు సంబంధించినటువంటి వివాదాలు కూడా గతంలో వచ్చాయి. హీరో రజనీకాంత్కు సంబంధించినటువంటి వివాదాలు కూడా. సో సున్నితమైనటువంటి ఈ అంశాలు కాబట్టి దీని మీద నిఘా సంస్థలు బాగా కాన్సన్ట్రేషన్ చేశాయి. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ కాలేదు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా వ్యతిరేకిస్తుంది కమల్ హాసన్ సినిమాని విడుదల చేయడానికి లేదని చెప్పి. బట్ కమల్ హాసన్ కోర్టుకు వెళ్ళారు. కర్ణాటకలో నా సినిమాని విడుదల చేయండి, దానికి సంబంధించి భద్రత కల్పించండి, థియేటర్ల దగ్గర రక్షణ ఇవ్వండి అని చెప్పి ఆయన హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఈ మొత్తాన్ని పరిశీలించిన తర్వాత సున్నితమైనటువంటి సమస్య కాబట్టి కన్నడ భాషను కించపరుస్తూ మాట్లాడారు కాబట్టి సారీ చెప్పండి అని చెప్పి హైకోర్టు చెప్తే నో అని చెప్పేసి కమల్ హాసన్ చెప్పడంతో ఇది పెద్ద రాద్ధాంతంగా మారింది. తమిళం నుంచి కన్నడ వచ్చింది, తమిళం నుంచి కన్నడ భాష వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ తగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తమిళనాడు వేదికగా, చెన్నై వేదికగా ఆయన చేసినటువంటి కామెంట్. ఆ రోజు నుంచి ఈ కామెంట్ రకరకాల రూపంలో యూత్లోకి వెళ్ళిపోయింది. ప్రధానంగా సినిమా ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్ళిపోయింది. కమల్ హాసన్ నటన, కమల్ హాసన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. మణిరత్నం డైరెక్షన్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తోటి నిర్మించినటువంటి ఈ సినిమా ఇది చాలా భారీ అంచనాలతోటి విడుదలైనటువంటి సినిమా. పైగా వీళ్ళిద్దరూ రెమ్యునరేషన్ తీసుకోలేదు ఈ సినిమాకి. ఈ సినిమా లాభాలలో వాటా మాత్రమే తీసుకోవాలనుకున్నారు. ఈ సినిమా నిర్మాణానికి అయినటువంటి ఖర్చు మొత్తం దాదాపుగా కమల్ హాసనే పెట్టారు అని చెప్పి తెలుస్తుంది. సినిమా వర్గాల్లో అదే టాక్ నడుస్తుంది. నామినల్గా మణిరత్నం యొక్క పెట్టుబడి ఉంది అని అంటున్నారు. అంటే కమల్ హాసన్కి భారీగా ఇప్పుడు కర్ణాటక రూపంలో నష్టం జరగబోతుంది. అందుకే ఇప్పుడు తమిళనాడు యూత్ కమల్ హాసన్కి నష్టం జరగకుండా ఉండడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఒక సెన్సిటివ్ సమస్య. 2 రాష్ట్రాల మధ్య భాషాపరమైనటువంటి సమస్యగా ఇప్పుడు ఈ తగ్ లైఫ్ మారింది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కర్ణాటక ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ తగ్ లైఫ్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది, కానీ
బట్ అనుకున్నటువంటి ఓపెనింగ్స్ లేవంటున్నారు. ఇప్పుడు బుక్ మై షో కానీ లేదా ఇతర ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్తే తగ్ లైఫ్ సంబంధించినటువంటి ఓపెనింగ్స్ అనుకున్న విధంగా లేవు అనేటువంటి టాక్ అయితే వస్తుంది, మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది, సూపర్ హిట్ టాక్ అయితే రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి చెప్తే కనుక కర్ణాటకగా రిలీజ్ అవుతుంది, మరొక 20 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి సినిమా సంబంధించినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటే సారీ చెప్పడానికి కమల్ హాసన్ సిద్ధపడటం లేదు. నష్టపోయినా పర్వాలేదు, సారీ అయితే చెప్పనని చెప్పి ఆయన భీష్మించు కూర్చున్నారు. ఇది ఈ సినిమా వివాదం కాస్త ఇప్పుడు భాషా కోణంలో వివాదం అయింది. రాబోయేటువంటి రోజుల్లో దీని ప్రభావం మిగతా సినిమాల మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. గతంలో ఏ సినిమా తీసినా అన్ని ప్రాంత రాష్ట్రాల్లో కూడా విడుదలయ్యాయి. ఈ భాషాపరమైనటువంటి వ్యత్యాసాలు, భాషాపరమైనటువంటి గొడవలు పెద్దగా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే తమిళ నుంచి కన్నడ వచ్చింది అని చెప్పి అన్నారో, ఈ వివాదం భవిష్యత్తులో కూడా కంటిన్యూ అయితే కనుక భారీగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి సినిమా సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. ఇది యాక్చువల్గా కోలీవుడ్లో దాదాపుగా సినిమా మార్కెట్ పడిపోయింది ఇప్పుడు ఈ సినిమాకి, తగ్ లైఫ్కి. సో కాబట్టి దీని ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో కావేరీ జలాల మాదిరిగా టర్న్ అవుతుందా, టర్న్ అయ్యే అవకాశం ఉందంటే సున్నితమైనటువంటి అంశం, ఎటైనా టర్న్ అవ్వచ్చు. టర్న్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. గతంలో మనం చూసాం అవినీతి వ్యతిరేకమైనటువంటి పోరాటానికి అన్నా హజారే పిలుపునిచ్చారు సోషల్ మీడియా వేదికగా. అది కాస్త ఎంత పెద్ద ఎత్తున అది ప్రచారానికి నోచుకుందో మనం చూసాం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో దించేలాగా సోషల్ మీడియాలో పోరాడారు యూత్. ఇప్పుడు ఈ తగ్ లైఫ్ సంబంధించి మద్దతు పలుకుతూ తమిళనాడు యూత్ వాళ్ళు హ్యాష్ ట్యాగ్ ఒకటి క్రియేట్ చేసి బాగా దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి సోషల్ మీడియాలో యూత్ ఏదనుకుంటా అది పెద్ద ఎత్తున ప్రచారంలోకి వెళ్ళిపోతుంది. వన్స్ యుద్ధం స్టార్ట్ చేసేంత వరకు, ఏదైనా పోరాటం స్టార్ట్ చేసేంత వరకు, ఆందోళన స్టార్ట్ చేసేంత వరకే దాని ముగింపు ఏంటి అనేది తెలియదు, ఎవరికి అంచనా వేయలేరు. అలానే తమిళనాడు యువత ఇప్పుడు చేపట్టినటువంటి ఈ ఉద్యమం ఎటువైపు టర్న్ అవుతుందో కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా తగ్ లైఫ్కి సంబంధించినటువంటిది ఎటువైపు టర్న్ అవుతుంది అనే దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రత్యేకించి 2 రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సినిమా మీద ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా ఉద్రిక్త లేకపోయినప్పటికీ, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కమల్ హాసన్ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కన్నడ భాషా అభిమానులు, వీళ్ళు మాత్రం సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఒక యుద్ధం అయితే చేస్తున్నారు ఈ సినిమా మీద. ఆ యుద్ధం తీవ్రత ఏ విధంగా ఉందో అంత తీవ్రంగా కలెక్షన్స్ అయితే లేవు, మిక్స్డ్ టాక్ వస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా చూసినటువంటి వాళ్ళు ఆ సినిమాలో ఉండేటువంటి నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, మరి ఇప్పుడు కర్ణాటక ఎఫెక్ట్ మిగతా రాష్ట్రాల మీద కూడా పడిన కారణంగానే దాని మీద మిక్స్డ్ టాక్ వస్తుందా, లేదంటే నిజంగానే సినిమా బాగలేదు అందుకే మిక్స్డ్ టాక్ వస్తుందా, ఏంటి ఆ సినిమాకి సంబంధించిన రిపోర్ట్ అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.